అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొన్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిస్థితి చూస్తే రోజు రోజుకి కుడుతులో పడ్డ ఎలకన్నొచ్చా లేకపోతే ఏంటనేది అవుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ యలహంక ప్యాలెస్కే పరిమితమైన పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే అందరూ కూడా, విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈరోజు చూస్తే ఎమ్మెల్సీగా పనిచేసిన మర్రి రాజశేఖర్, ఆయన ఏదైతే ఎమ్మెల్సీ పదవికి దాంతోపాటు పార్టీకి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ చెప్తున్నారు గంభీరంగా ఉన్నప్పటికీ పరిస్థితి బాగలేదు. మళ్ళీ మొన్న గుంటూరు వెస్ట్ నుంచి అక్కడికి వెళ్ళిన విడుదల రజని బ్యాక్ టు మళ్ళీ చిలకలూరుపేట. అంటే ఏంటి సార్, ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అసలు ఏం చేస్తుందో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది అనుకోవచ్చా? ఆ ఎలక బతికుందా చచ్చిపోయిందా? మీరు ఏదో అన్నారు, ఏంటది? కుడితిలో పడ్డ ఎలక. కుడితిలో ఎప్పుడు పడింది? 9 నెలలు అయింది. మరి ఎట్ట బతుకుంటుంది? కుడితిలో పడ్డ ఎలక ఎంతసేపు బతుకుంటుంది? ఇప్పుడు బయటపడడానికి ట్రై చేస్తుంది, బయటపడలేని పరిస్థితుల్లో ఆ కుడితి దాగుద్ది, డమారు పొట్టింత లావన అయిపోయి చచ్చిపోతుంది. అంటే ఇప్పుడు చచ్చిన ఎలక గురించి అని అడుగుతోంది. ఇప్పుడు వరుస పెట్టి వీళ్ళందరూ పార్టీ మారారని మీరే అన్నారు. ఇది విజయసాయి రెడ్డి లాంటాడే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన విరిగిపోతే మనసు ఇంకెవరికి ఉంటుంది? జనానికి మనసు ఇరిగి 9 నెలలు అయింది. జనానికి మనసు ఇరిగింది. సరే, తల్లి చెల్లికి ఎప్పుడో మనసు ఇరిగిపోయింది. ఏది? చెల్లి మీద కేసు, తల్లి మీద కేసు. తల్లిని అసలు గౌరవ అధ్యక్ష పదవి నుంచి తీసేశారు. అంటే తల్లి చెల్లి మనసు ఇరిగే మరి ఇన్నేళ్ళు అయితే ఇంక జగన్ మీద ఎవరికి మనసు ఉంది? విడుదల రజనీకి ఉన్నట్టు. అంటే మళ్ళీ మనం ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. అది కాదు, అంటే రాజకీయ నాయకురాలుగా, అంటే ఇప్పుడు మర్రి రాజశేఖర్ ఇష్యూ మాట్లాడారు. నిన్నే లాబీల్లో ఎమ్మెల్సీలంతా ఆవేదన. రాజశేఖర్ రాజీనామా చేస్తే మరి రాజశేఖర్తో పోలిస్తే రజనీ స్థాయి అంతా. మర్రి రాజశేఖర్ పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ మామ సోంపల్లి సాంబయ్య చిలకలూరుపేటలో తెలుగుదేశం పుట్టకముందే ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు. ఎవరు? సోంపల్లి సాంబయ్య. అసలు రైతు ఉద్యమాల్లో బ్రహ్మాండంగా చేసినాడు. అక్కడ రైతులంతా రైతు నాయకుడు. ఇప్పుడు ఎన్జీ రంగా వాళ్ళతో పాటు పనిచేసిన వ్యక్తి అన్నమాట. కాంగ్రెస్ పార్టీకి ధ్వజస్తంభం. ఇప్పుడు అతను వారసుడిగా మర్రి రాజశేఖర్ వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి అడాప్ట్ చేసుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కానీ జగన్ని నమ్ముకుని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వచ్చాడు. ఎవరు? మర్రి రాజశేఖర్. నిన్న అతని ఆవేదన ఏంటి? 14 ఏళ్ళు ఈ పార్టీని మోసాడు. జగన్ వెంట నడిచాడు. ఎప్పుడు? పార్టీ పెట్టిన దగ్గర నుంచి నడిచాడు. అతను ఒకసారి ఎమ్మెల్యే, 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఎవరు? రాజశేఖర్. అట్లాంటిది ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? రజనీని తీసుకొచ్చి రుద్దారు చిలకలూరుపేట మీద. అవును. కానీ ఇతను పాపం నిజంగా మరి కుటుంబం మీద, వయస్సు మీద అభిమానమో ఏమో రజనీని గెలిపించారు. ఆ రోజు ప్రచారంలో ఏమని చెప్పాడు? బహిరంగంగా చిలకలూరుపేటలో వేలాది మంది జనం సమక్షంలో మాటిచ్చాడు జగన్. ఏమని? రాజశేఖర్ అన్న నా పక్కన ఉంటాడని. రాజశేఖర్ అన్నని నేను నా క్యాబినెట్లో తీసుకుంటాను, ఎమ్మెల్సీ చేస్తాను, రజనీని ఎమ్మెల్యేగా గెలిపియండి అని అడిగితే వేశారు ఓట్లు. మాట ఏంటి? ప్రజలకు ఇచ్చిన మాట. రాజశేఖర్కి ఇచ్చిన మాట ఏంటి? మంత్రిని చేస్తాను, ఎమ్మెల్సీ చేస్తాను. ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత 4-5 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎలా రాజశేఖర్కి అవమానాల మీద అవమానాలు జరిగాయో, పోనీ చివరిలో ఇచ్చాడు ఎమ్మెల్సీ. ఇంకో 1-2 ఏళ్లలో జగన్ పదవి ఊడిపోతుంది అనగా ఇచ్చాడు. పోనీ మంత్రి పదవి ఇచ్చావా? ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తానన్న మాట నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోకపోగా మొన్న టికెట్ ఇవ్వాల. ఏది? చిలకలూరుపేట రజనీని తీసేశాడు. రజనీ మీద తీవ్ర వ్యతిరేకత. ఆమె వసూళ్ల రజనీ, విడుదల రజనీ కాదు, ఆమె వసూళ్ల రజనీ. ఇప్పుడు కేసులు కూడా చూసాం కదా. ఏది? అటెవడు లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అంట, చలపతిరావు. 10 కోట్లు ఇస్తావా, 50 కోట్లు ఫైన్ వేయమంటావా అన్నాడంట జాషువా.
అంటే వెళ్ళి మాట్లాడుకోమన్నాడంట, మీ ఎమ్మెల్యేతో మంత్రి గారితో మాట్లాడుకో. అక్కడ ఒక మరిది గోపి, ఆ గోపి అసలు గోపి మీద ఎన్నో ఎన్నో వచ్చినాయి కథలు. గోపి వల్లే కృష్ణదేవరాయలు అక్కడి నుంచి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బదనాం చెప్పాడు. ఇప్పుడు గోపి వల్లే ఇవాళ మర్రి రాజశేఖర్ ఇవాళ బదనాం బయటకు వచ్చేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఆ పిఏ ఒకడు, వాడిని మించున్నాడు వీడు, ఎవరు రామకృష్ణ అంట. అంటే ఇప్పుడు 2 కోట్లు ఇచ్చి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి. ఒక 20 లక్షలు వీడికి కమిషన్. ఎవరికి? జాషువా. 220. ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టారు. అదే కాదు, రైతులు కేసు పెట్టారు ఈ వసూళ్ల రజనీ మీద. ఏంటి అక్కడ చిలకలూరుపేట రైతులు ఏంటి వాళ్ళ భూములు కొన్నారు జగనన్న కాలనీలకి ప్రభుత్వం తరఫున. ఎకరానికి 2.5 లక్షల కమిషన్ అన్నారు. ఎకరానికి 2.5 లక్షల కమిషన్ రైతుల దగ్గర వసూలు చేసిందే. ఆ ₹1 కోటి వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెడితే దాంట్లో 80 లక్షలు ఏమో వెనక్కి ఇచ్చింది, ఇంకో 20 లక్షలు ఆపిందంట. గుంటూరు అభ్యర్థిత్వం ఇచ్చారు. గుంటూరులో పోటీ చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆమెను. ఏది చిలకలూరుపేటలో ఎటు ఓడిపోద్దని. గుంటూరులో ఇచ్చినప్పుడు ఏం చేసింది? చిలకలూరుపేట టికెట్ అమ్మేసింది. మర్రి రాజశేఖర్కి ఇవ్వాల్సిన టికెట్ చిలకలూరుపేటకి 6 కోట్లకి అమ్మింది. ఆయన ఎవరు? గోల. ఏది ఆ తర్వాత తెలుగుదేశంలో చేరాడు ఏమో, సజ్జల దగ్గర అది పెద్ద పంచాయతీ. 6 కోట్లలో 3 కోట్లు ఇచ్చారంటే ఇంకా 3 కోట్లు బకాయి. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మర్రి రాజశేఖర్ ఎందుకు నచ్చలేదు, వసూళ్ల రజనీ ఎందుకు నచ్చిందంటే ఈ వసూళ్లే అనమాట. మనకు కనపడుతోంది అదే. ఏది ఇవాళ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇన్ని కేసుల మీద పెట్టారంటే ఇప్పుడు రజనీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. ఏది రాజశేఖర్ మీద ధ్వజమెత్తుతుంది. అంటే మర్రి రాజశేఖర్ ఒక రత్నం లాంటి రాజకీయ నాయకుడైతే ఒక రాయిని నమ్ముకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి పంటి కింద రాయ, ఇవాళ వైసీపీలో ఇవాళ రాయ. ఇప్పుడు ఈ రజనీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుంది? ఆ రోజు నేను ఇండిపెండెంట్గా గెలిపించాడు రాజశేఖర్ రెడ్డి నీకు అంత చేశాడు, ఇప్పుడు మాత్రం అతను కాదన్నాడా? రాజశేఖర రెడ్డి గౌరవాన్ని అతను ఏమన్నా తక్కువ చేశాడా? జగన్మోహన్ రెడ్డి వేరు, రాజశేఖర రెడ్డి వేరు. రాజశేఖర రెడ్డికి పుట్టాల్సినాడు, జగన్మోహన్ రెడ్డి కాదు అంటూ ఇవాళ వాళ్ళు వీళ్ళు కాదు కదా, సొంత చెల్లె అంటారు. ఎవరు? షర్మిల కన్న తల్లి అంటుంది. కన్న తల్లి అసలు తీవ్ర ఆవేదన. ఏంటి కొడుకు కోడలు నన్ను ఇవాళ కోర్టు మీద నిలబెట్టారు, తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారు నా కొడుకు కోడలు అని కోర్టులో చెప్పింది. NCLTలో పిటిషన్ వేసింది. షర్మిల కోసం ఇవాళ ఏంటి సొంత చెల్లికే అతను ఆస్తులు మింగేసే పరిస్థితి. ఇప్పటికీ ఆ కుటుంబ పంచాయతీ తేలలేదు కదా. ఇవాళ సాయిరెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రోజు షర్మిల మీద ప్రెస్ మీట్ పెట్టి అన్న మాటలు, షర్మిలకు ఆస్తిలో వాటా లేదన్న ఆ ఉసురు కొట్టి ఇవాళ సాయిరెడ్డి ఈ పరిస్థితి అన్నమాట. సుబ్బారెడ్డి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, కేవీ రావు బెదిరించిన కేసులో కర్త కర్మ క్రియ అంతా విక్రాంత్ రెడ్డి చేశాడని సాయిరెడ్డి చెప్తున్న పరిస్థితుల్లో మీరేమో కుడితులో పడ్డ ఎలక అన్నారు. ఎలక బతికుందా చచ్చిందా అనేది చచ్చిన పార్టీకి బతికున్న అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ నడపగలడా? ఈ పార్టీ ఉంటుందా భవిష్యత్తులో? మరో ఇప్పుడు అవతల పవన్ కళ్యాణ్ ఇంకో 15 ఏళ్ళు మా కూటమే ఉంటుంది అంటున్నాడు. 10 ఏళ్ళు అసలు ఈయనే మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ చంద్రబాబుకి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్. అవును, రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే చంద్రబాబుకి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ అయిపోయి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా. ప్రతిసారి నేను ఆయనతో కలిసి పనిచేయడానికి కోరుకుంటానని చెప్పి మాట్లాడు. అంటే అక్కడ అది కళకళలాడుతోంది. ఏది కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మోడీ, బాబు, పవన్, వాళ్లే వీళ్ళే వాళ్ళుగా అక్కడంతా పండుగ వాతావరణం. ఇక్కడ వెలవేల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్మశాన వాతావరణం. అది పెళ్లి బాజా, ఇది చావు డప్ప. ఎట్లా ఏంటి ఈ పరిస్థితుల్లో ఇక అసలు ఈ పార్టీ బతికే పరిస్థితి కనిపించట్లేదు. జెండా బీకేయడం ఖాయం.